మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు. షామీర్పేట పోలీసులు మేడ్చల్ ఎస్ఓటీ టీం ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు విత్తనాలు తరలిస్తున్న డీసీఎం వ్యాను డ్రైవర్ మల్లేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. షామీర్పేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన వివరాలను కోటిరెడ్డి వివరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని, ప్రస్తుతం పట్టుబడిన 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సూర్యాపేట నుంచి బెల్లంపల్లికి తరలిస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారంతో షామీర్పేటలోని ఆరెంజ్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ పోలీసు సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.